డైట్‌లో ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మెండుగా పనిచేస్తుంది. ఇది అంటే ఇంకా ఏమన్నా అనుకున్నారేమో, తోటకూరండి. ఇందులో ఆకలిని తగ్గించే హార్మోన్లు అధికంగా ఉండడం వల్ల ఆకలి కూడా ఎక్కువగా వేయదు. డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. ఇంకా తోటకూర దృష్టిలోప సమస్యలను కూడా నివారిస్తుంది. అలాగే తోటకూర కొంతమంది వాసన వస్తుందని చెప్పి తినరు కదా, అలాంటి వాళ్ళు కూడా మొత్తం అంతా తినేస్తారు. అంత టేస్టీగా అయితే చెప్తానండి. చాలా బాగుంటుంది తోటకూర ఫ్రై అయితే. గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద పాన్ పెట్టుకోవాలండి. పాన్లో ఆయిల్ అయితే వేసుకొని కొలెస్ట్రాల్ తగ్గించే వెల్లుల్లిపాయలు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆ వెల్లుల్లిపాయలన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత బాగా శుభ్రంగా చేసుకున్న రొయ్యలు కూడా వేసుకొని నీరంతా కూడా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొంచెం జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. బాగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. అలాగే 4 కట్టలు తోటకూర అయితే తీసుకోండి. ఆ తోటకూరను కూడా బాగా శుభ్రంగా చేసుకొని అందులో వేసి బాగా ఫ్రై చేసుకోండి. నీరంతా కూడా పోతుందండి, మనకు తెలుస్తుంది. ఆ ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. చాలా రుచిగా ఉంటుందండి. టేస్ట్ ఒక్కసారి తిన్నారంటే అస్సలు మర్చిపోలేరు, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలా అంటే చాలా సింపుల్గా ఉంది కదండి, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అలాగే కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకొని నూనె అంతా కూడా పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇంకేముందండి, మన తోటకూర ఫ్రై రెడీ. వేడివేడి అన్నంలో అన్న చపాతీలో అన్న వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. తోటకూరలో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ కూడా బాగా పనిచేస్తుంది. కాదండి, ఈ తోటకూరకి గుండె ఆరోగ్యాన్ని ఉంచే బలం కూడా ఉంది. రక్తపోటు సమస్యని కూడా నివారిస్తుందండి. ఈ తోటకూరలో విటమిన్ ఏ, సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, భాస్వరస్, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, మ్యాంగనీస్, ఫ్యాటీ యాసిడ్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయండి. ఇన్ని లాభాలు చెప్పినా సరే కొంతమంది తినడానికైతే ఇష్టపడరు. కానీ ఒక్కసారి ఇలా అయితే చేసి చూడండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళకు కూడా చాలా ఈజీగా అయితే డైజెషన్ అయితే అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసి మనకి సపోర్ట్ ఇవ్వట్లేదు. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి. అలాగే వీడియో చూసే వాళ్ళందరిలో మినిమం 5 నెంబర్ సబ్స్క్రైబర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ అండి.